నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. దీంట్లో మా ప్రమేయం ఏముంటుంది? మేము చేసేది అధికారుల దృష్టికి మా వంతు సాయంగా ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారని చెప్పి మేము కోసం మీరు ఉపయోగిస్తున్నారనేది మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళింది. ఈ కోర్టే స్పష్టం చేసిన తర్వాత మా మీద కష్టగడ్డి మా ఫాదర్ బీరన్ జయరామ్ రెడ్డి గారు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నప్పుడు మనుషుల్ని పెట్టించుకొని ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడము. వంకెల జయరామ్ రెడ్డి, ఇంకొక ఆయన భూమిరెడ్డి నాగేంద్రారెడ్డి, భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి, ఇంకా కొంతమంది వాళ్ళ మనుషులు, వీళ్ళందరూ కలిసి ఆయన ఏ ఆఫీసుల దగ్గరికి వెళ్తున్నారు, ఎక్కడెక్కడ తిరుగుతున్నారు ఏంటి అని చెప్పి కత్తులు పట్టుకోవడం, మనుషుల్ని ఎంట పెట్టుకోవడం, సైట్లలో తిరగడం, పిల్లోళ్ళు వాళ్ళు అందరూ కలిసి భయభ్రాంతులకు గురి చేయడానికి. ఎందుకు భయభ్రాంతులకు గురి చేయాలి? తప్పు చేసింది మీరు, అధికారులు మిమ్మల్ని స్పష్టం చేశారు, మా మీద కష్టం ఎందుకు? ఇంకొకటి, అది జరిగినటువంటి మళ్ళీ రోజు 13వ తారీఖు వచ్చేసి ఇఫ్తార్ విందులో భాగంగా బద్వేల్ డిసిసి బ్యాంకు మన సూర్యనారాయణ రెడ్డి గారు డిసిసి బ్యాంకు చైర్మన్ గారు విందు ఇస్తా అంటే ఆ ప్రోగ్రామ్ లో మా ఫాదర్ గారు ఇంకా కొంతమంది మా వాళ్ళు పాల్గొనడం జరిగింది. అది అయిపోయిన తర్వాత సూర్యనారాయణ రెడ్డి గారు ఇంటి దగ్గరికి వెళ్ళారు. కాసేపు ఏదో అక్కడ ఉన్నారు, నాయకులందరూ కలిసి ఏదో మాట్లాడుతున్నారు. అక్కడి నుంచి బద్వేల్ మున్సిపల్ ఆఫీస్ నుంచి తెలుగుగంగ కాలనీ వైపుగా ఇటు మైదుగూరు రోడ్డుకి, అక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుంచి మైదుగూరు రోడ్డుకి ఆ దాంట్లో రావడం జరిగేటప్పుడు మా ఫాదరు, ఇంకొక అబ్బాయి మా తమ్ముడు, వీళ్ళిద్దరే బైక్లో వస్తున్నారు. వచ్చేటప్పుడు ముగ్గురు 3-4 బైకులు, సుమారుగా 7-8 మంది ఉంటారు. సుమారుగా ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ మధ్యలో వయసు ఉంటుంది వాళ్ళకి. కత్తులు పట్టుకొని, మత్తు కత్తులు పట్టుకొని కత్తులు ఇట చూపించడం, పేర్లు చూపించకుండా కత్తులు ఇట ముందు వెళ్తున్నారు. మా ఫాదర్ వెనక వస్తున్నారు. ఏంటి ఆయన చూసేసరికి ఆ దారిలో వెళ్ళేటప్పుడు మత్తు కత్తులు పట్టుకోవడం ఇట్లా అనుకుంటా వెళ్తున్నారు. అంటే ఈ బెదిరింపులు ఎందుకు? ప్రాణహాని ఉంది, మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇదంతా ఎవరు చేపిస్తున్నారు? 12వ తారీఖు వంకెల జయరామ్ రెడ్డి, ఇంకా భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి, ఇంకా కొంతమంది మనుషులు వాళ్ళు మా నాయన వెంటబడ్డారు. మా నాయన వెళ్ళి ఆ రోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. నెక్స్ట్ డే మళ్ళీ రోజు 13వ తారీఖే ఇట్లా మనుషుల్ని పెట్టించడము, కత్తులతో ఇట్లా బెదిరించడము, ఇవన్నీ చేస్తున్నారంటే ఇంకా మా కుటుంబానికి ప్రాణహాని ఉంది. ఇక్కడ నాయకత్వ లోపం ఉంది. బద్వేల్లో టీడీపీ నాయకత్వ లోపం ఉంది. మా కుటుంబానికి, మా ఫాదర్ బీరన్ జయరామ్ రెడ్డి గారికి ప్రాణహాని ఉంది. నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాము. ఎవరి మీద అనుమానం ఉందంటే కూడా చెప్పాను. ఇలా జరిగింది ఇదంతా అని చెప్పి సీసీ కెమెరాలు ఇవన్నీ ఫుటేజ్ అన్ని చెక్ చేసుకున్నారు. నేను చెప్పేది ఒకే ఒకటి, ఇక్కడ చేస్తున్నటువంటి అవినీతికి మేము భయపడి తలంచుకోవాలన్నా వైసీపీ నాయకులకి వీళ్ళందరికీ నాయకత్వం సరిగా లేదు కదా, మనకెందుకులే అని చెప్పి మేము అవినీతి పనులకి లొంగిపోయి మేము పార్టీలో ఉండకుండా అవతల వ్యక్తులకి మేము భయపడి ఇంట్లోనే ఉండాలన్నా, లేదంటే పోరాడి వాళ్ళు చేసే అరాచకాలకు కానీ వాళ్ళ కత్తిపోట్లకు కానీ మేము బలైపోవాలన్నా. మేము అడిగేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు గారు మీరైనా ప్రత్యేక, నేను చెప్పేది ఒకే ఒక విన్నపం, రిక్వెస్ట్ మాత్రమే నేను చెప్పేది, మీరు బడ్జెట్ మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని ఇక్కడ పడుతున్నటువంటి టీడీపీ కార్యకర్తలు, టీడీపీ లీడర్లు, మండల స్థాయి నాయకులైతే కానీ ఎవరైనా కానీ ఇక్కడ పడుతున్నటువంటి ఇబ్బందులు మీరు చొరవ తీసుకుంటే తప్పితే, లేదంటే ఇక్కడ మాలాంటి కుటుంబాలకు చాలా మందికి ఇలాంటి అవినీతి పనుల వల్ల, వైసీపీ నాయకుల దాడుల వల్ల మాలాంటి కుటుంబాలకు ప్రాణహాని ఉంది. ప్రజల సొమ్ము దుర్వినియోగం చేయడంతో పాటు అది బయట పెట్టినందుకు మాలాంటి ఎంతో మంది ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పుకోవాల్సింది ఒకే ఒకటే,
ఇదంతా బయటపడడానికి కారణమైనటువంటి సూర్యనారాయణ రెడ్డి గారికి, డిసిసి బ్యాంక్ చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి గారి చొరవతోనే ఇదంతా జరిగింది. 15 ఏళ్ల చూసి ఇది ఈ రోజుకి కాదు. నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, నాయకత్వ లోపం ఉంది. తొందరగా ఈ నాయకత్వ లోపాన్ని సరిచేయకపోతే బద్వేల్ అనేది చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బద్వేల్ టీడీపీ వర్గం మొత్తం కలిసి. సో మా వైపు నుంచి మేము ఇదే రిక్వెస్ట్ చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకునేది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. 10 నుంచి 15,000 కోట్లు, 10 నుంచి 10 కోట్లు, 15 కోట్లు, 10 కోట్లు, 15 కోట్లు. ఇదంతా 2006-2005 సంవత్సరం నుంచి ఇది కంటిన్యూగా జరుగుతున్నటువంటి ప్రాసెస్. ఇది అవినీతి అనేది ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఒక గవర్నమెంట్ లో జరిగినటువంటి అవినీతి కాదు. వైసీపీ గవర్నమెంట్, వైసీపీ నాయకులు. ఇప్పటి వరకు అయితే మొన్న 12వ తారీఖు 13వ తారీఖు జరిగినటువంటి దాడులకు వాళ్ళకు సంబంధం లేదనేదే మాకు తెలిసినటువంటి సమాచారం. ఎందుకంటే 12వ తారీఖు వంకెల జయరాం రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు మా నాన్న వెంటబడడం మా నాన్నగారే ప్రత్యేకంగా చూశారు. సో వాళ్ళదే ఇదంతా పాత్ర. ప్రాణహాని కానీ ఏదైనా మాకు ఇబ్బంది జరుగుతుందంటే వాళ్ళ వల్లనే అనేది ఇప్పటి వరకు మాకు క్లారిటీ ఉన్నటువంటి వైసీపీ. ఈ వంకెల జయరాం రెడ్డి అనే అతను ఎవరో కాదు. ఇప్పుడు సొసైటీ కుంభకోణంలో వంకెల చిన్నపోల్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడే. అవును, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయడానికి ఇదే రీజన్ అంతే. మేము ఏదో ఒక రకంగా జరిగింది కదా. అరెస్ట్ చేసిన తర్వాత కూడా మా అన్నయ్య తాలూకా ఆఫీసులో పని మీద వెళ్ళాడు. పని మీద వెళ్ళిన తర్వాత వంకెల జయరాం రెడ్డి, భూమిరెడ్డి ఓబుల్ రెడ్డి ఇంకా కొత్త వాళ్ళ అనుచరులు కలిసి ఇతన్ని అటాక్ చేయబోయారు. ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిండ్రు, ఈ విధంగా గంట నుంచి లోపల ఉన్నా ఏ వాళ్ళు కావాలో వాళ్ళు తిరుగుతుండ్రో ఏమి కారణం అంటే ఆయనకు ఒక మైండ్ వచ్చి అర్థమైంది, ఓ ఇది నాకు వస్తున్న కాపు కాదు అని చెప్పేసి ఆయన జాగ్రత్త పడి పోలీస్ స్టేషన్కు పోయి అక్కడ కంప్లైంట్ పెట్టుకున్నారు. కంప్లైంట్ పెట్టుకున్న తర్వాత ఆ రోజు కంప్లైంట్ జరిగింది. సరే ఆయన ఇంటికి వచ్చేసిండు, కొనుక్కున్నాడు. తెల్లవారి మత రోజు 13వ తేదీన ఈ విస్తారం సూర్యనారాయణ గారు ఏర్పాటు చేశారు. ఆ సూర్యనారాయణ గారు ఏర్పాటు చేసిన విస్తారంలోకి వెళ్ళి అక్కడ ఆ కార్యక్రమం ముగించుకొని తిరిగి మళ్ళీ సూర్యనారాయణ గారు ఇంటికాడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇంకా సరేలే ఇంకా టైం అయిపోయిన దగ్గర మాట్లాడుకొని ఇంటికి వెళ్ళిపోతామని చెప్పేసి ఆయన ఏరే పని మీద మైసూరుకి వెళ్ళి అది ఇంటికి పోవాలని వెళ్ళాడు. ఇక్కడ మున్సిపాలిటీ ఆఫీస్ కానికి మా చిన్న కొడుకు ఆయనకు సైటు చూపు తక్కువ వచ్చి నైట్ ఆయనకు స్కూటీలో చూడలేదు ఇబ్బంది. మా చిన్న కొడుకు అబ్బాయి 15 సంవత్సరాల వయసు మాత్రం ఉంటుంది. రేపు బండి తోలాలని వాడదాకా నాకు కనుకన్న పడలేదు చెప్పేసి మా చిన్న కొడుకు ఎక్కిస్తున్నాడు. మా కొడుకులు నా కొడుకే మా ఆయన. అదేమైనా ఆయన వెనకాల మా ఇంకొకన్న కొడుకు ఆ అబ్బాయికు ఇంకో బండ్ల వెనకాల వస్తున్నాడు. ఆ కాపు కోసుకొని ఆ బ్యాచ్లో ఉంటారన్నమాట వాళ్ళు. ఇది ఈయన పోయిన మెగా వేసిన ఆ బ్యాచ్లో అక్కడ ఉంటుంది, అటు గుంపులోనే ఉండరు. ఈయన ఇప్పుడు బైక్ వెళ్ళి తెచ్చిండో వెనకాల పక్కన 2 బైకులు కలిగింది. 3 రోజులు పోతానే ఇంకా 2 బైకులు వస్తాయి. ఏంది మా పెద్ద ఆయన కల్లా ఇంకొక బైక్ పోతే నా కొడుకు మా అన్న కొడుకు కొడుకు వెళ్ళడంలో కత్తి తీసుకొని అందుబాటులో కట్టేసుకొని ఇతరులు పడినా చెప్పేసి సెంటర్లో బైక్ చూసి చేసింది నడుము. వాళ్ళకు అర్థం కాక ఈయన ఇంటి మీద ఉంటే ఒకరు వెళ్తుంటే వాళ్ళు కనిపించింది. లేకపోతే మా అబ్బాయి 2వ బైక్ నడుము దొరుకుంటే వాళ్ళు వేసేసేవాళ్ళు. ఆయన ఇంకా దిక్కు తెలియక ఇంకా బైక్ స్పీడ్గా పంపించాలని చెప్పేసి మా బంధువులు వేరే వాళ్ళ పక్కన ఉంటే 5 పడిపోయింది. ఇంక పడిపోతానే ఇంక తలావుదారు ఇంక వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ మేము వెళ్ళి పోలీస్ స్టేషన్లో అయితే ఫిర్యాదులు చేసాము. మరి ఇప్పటికి వాళ్ళు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు 3 రోజులు కూడా ఇప్పటికీ అతను మాకైతే ఏం కనపడలే. ఇంకా పోలీసు వాళ్ళ గురించి కూడా మరి అది ఇంకా మీరే నిర్ణయించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే మాకు చైర్మన్ గారు అయితే డిసిసి బ్యాంక్ చైర్మన్ గారు అయితే మాకు ప్రస్తుతానికి మాకేం సపోర్టు ఉండదు. ఆయన వల్ల ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇంకా పై నుంచి కూడా మాకు సపోర్ట్ కాకుండా మాకు ఇబ్బందే కదా. నీ గుడిగుట్టోడు నువ్వు కుంభకోణం 1 కాదు 2 కాదు, నువ్వు ఒక రియల్ ఎస్టేట్ కానించి ఒక భూముల కానించి ఒక సొసైటీ 700 మంది బాధ్యులు, ఒకరు కాదు 2 కాదు 700 బాధ్యులు నువ్వు ఈ గుడిగుట్టోడు ప్రజల సొమ్ముతో దుర్వినియోగం చేసింది కాకుండా మళ్ళీ ఈ పైన ఈ విధంగా నువ్వు మళ్ళీ మా మీదకి నువ్వు రివర్స్ అవుతాయి. మళ్ళీ పత్రిక ఇప్పుడు ఇంకొకటి కూడా జరిగింది. ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే తర్వాతనే ఫోన్లో అన్ని మాట్లాడుతున్నాం, అన్ని చెప్తున్నాం. చెప్పండి.
చిన్నపోల్ రెడ్డి, జయరామ్ రెడ్డి, భూమిరెడ్డి ఓవుల్ రెడ్డి, భూమిరెడ్డి ఓవుల్ రెడ్డి. అంటే 18 మండల పరిషత్ పక్క